88,000 మంది ఋషులు తపస్సు చేసిన పవిత్ర స్థలం, బ్రహ్మదేవుని చక్రం ఆగిన ప్రదేశం, అమ్మవారి దివ్య రూపంతో వెలిసిందని మీకెవరైనా తెలుసా? నమస్కారం. మన 108 శక్తిపీఠాల మహాయాత్రలో 36వ శక్తిపీఠానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఉత్తరప్రదేశ్లోని నైమిషారణ్య శక్తిపీఠాన్ని దర్శిద్దాం. పురాణ కథల ప్రకారం ఋషులు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తపోశక్తికి ఒక పవిత్ర స్థలాన్ని చూపించమని అడగగా, అప్పుడు బ్రహ్మదేవుడు తన మనోన్మయ చక్రాన్ని విడుదల చేసి ఆ చక్రం ఎక్కడైతే ఆగుతుందో అదే తపోభూమికి పవిత్ర స్థలమని చెప్పారు. ఇది చివరికి నైమిషారణ్యలో పడింది. ఇక్కడి నుంచే పవిత్ర జలాలు ఉప్పొంగుతున్నాయని పురాణ కథలు. ఆ ప్రాంతంలో అప్పటికే ఆదిశక్తి లలితాదేవి ప్రత్యక్షమయ్యి ఉన్నారని, ఆమె శక్తితోనే ఆ చక్రాన్ని అక్కడ ఆ పడేలాగా చేశారని పురాణ కథనం. అందుకనే అమ్మవారిని ఆ ప్రాంతంలో లింగధారిణిగా స్మరిస్తారు. 108 శక్తిపీఠాల జాబితాలో ఈ శక్తిపీఠం కూడా ఒకటిగా చెబుతూ ఉంటారు. శక్తిపీఠంలో అమ్మవారిని లలితాదేవిగా పూజిస్తారు. ప్రతి నవరాత్రి లలితా పూజ సమయాలలో అమ్మవారికి చాలా మంది భక్తులు హాజరయ్యి ఆ శక్తిపీఠాల దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా స్మరిస్తారు. మరిన్ని కొత్త శక్తిపీఠాలతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. జై భవాని.